స్థాయి అడిగాడు కదా జగన్మోహన్ రెడ్డి స్థాయి 4 పెళ్లిళ్ళు చేసుకున్న స్థాయి లేదయ్యా. నిజంగా అయితే జగన్మోహన్ రెడ్డికి 4 పెళ్లిళ్ళ స్థాయి చేసుకునే లేదు. 4గురికి విడాకులు ఇచ్చిన స్థాయి పవన్ కళ్యాణ్ లాగా జగన్మోహన్ రెడ్డికి లేదు. హైందవ ధర్మంలో కానీ హిందూ భారతదేశంలో కానీ 4 పెళ్లిళ్ళు చేసుకున్న స్థాయి మాత్రం జగన్మోహన్ రెడ్డికి లేదు. అంత దుర్మార్గంగా 4 పెళ్లి చేసుకున్నోడికి 4గురిని కాపాడటం ఏమి తెలుసు అని కూడా తెలుసు. అడుగుతున్నా, 4గురికి న్యాయం చేయలేక 4 పెళ్లిళ్ళు చేసుకున్నా, కనీసం కట్టుకున్న పిల్లాన్ని సాగలేక ఈ పిల్లం కదా ఆ పిల్లం కదా అని మారుస్తున్నా. నీకు జగన్మోహన్ రెడ్డి స్థాయి గురించి ఏం తెలుసని నువ్వు అడుగుతున్నావు? భారతిరెడ్డి తప్ప 2 బిడ్డలు తప్ప ఏమున్నారు జగన్మోహన్ రెడ్డికి? వాస్తవం చెప్పు. ఈ రోజు పవన్ కళ్యాణ్ సూటిగా క్వశ్చన్ వేస్తున్నా, ఈ సభ నుంచి సిద్ధం సభ నుంచి క్వశ్చన్ వేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్లిళ్ళు చేసుకుని 4 విడాకులు ఇచ్చినంత స్థాయి జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆ స్థాయిలో నీ అంత నీచమైన రాజకీయాలు చేసి కనీసం నువ్వు నిలబడ్డ భీమవరంలో గెలిచలేకపోయినా స్థాయి కూడా లేదు నీకు. కనీసం జనాలకైనా నీకు ఓటేసి కనీసం ఒక పార్టీ అధ్యక్షుడు జనసేన సభ్యుడు అని జనసేన అధినేతమని కూడా గెలిపించలేని స్థాయి కూడా నీకు లేనప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి అడిగాను. పోటుగా అడిగా నువ్వు. కనీసం మెన్న 21 సీటు గెలిచిండవా కానీ కనీసం నీ సీటు నువ్వు గెలుచుకొని కూడా దిక్కుముఖం లేదు. ఈ రోజు కూడా దిక్కుముఖం లేదు. ఆ రోజులో మెన్న 21 సీటు గెలిచిండమా కానీ ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఈ రోజు 4 పెళ్లిళ్ళు చేసుకుని 4గురికి అన్యాయం చేసి ప్రజలలో ఒక ఈతవుగా ఉండి ఒక ఈనుల్లా ఉండి ఒక సామాజిక వర్గాలన్నిటినీ ఒక విభీషణలా తయారైన ఒక శకుల్లా తయారైన బీసీ సామాజిక వర్గానికి